హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భాస్కర్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ భాస్కర్. అయితే మనం ఈ రోజు వీడియోలో ఏంటి అంటే అసలు ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రేడింగ్ వ్యూ స్ట్రాటజీ అయితే నేర్చుకోబోతున్నారు ఫ్రెండ్స్. ఇది ఏంటి అంటే ట్రెండ్స్ విత్ బ్రేక్ అన్నమాట. స్ట్రాటజీని అయితే చూపించే ముందు ఇక్కడ చూడండి, ట్రెండ్స్ విత్ బ్రేక్ ఒకసారి ఎలా యాడ్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. రిమూవ్ ఇండికేటర్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ట్రెండ్స్ విత్ బ్రేక్ అని కొట్టారంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ట్రెండ్ లైన్స్ విత్ బ్రేక్స్ అన్నమాట. ఇక్కడ ఉంటుంది లాస్ట్ లో ట్రెండ్ లైన్స్ విత్ బ్రేక్స్. అలా సాల్వ్ అని ఉంటుంది. దీని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఓకే, 735 నెంబర్స్ అయితే ఉన్నారు. మీరు చూసేప్పుడు కొద్దిగా 100 నెంబర్స్ వరకు చేంజ్ కావచ్చు అటు ఇటు. ఓకే, ఇక్కడైతే చూడండి ట్రెండ్ లైన్స్ విత్ బ్రేక్స్ అయితే ఇది ఇండికేటర్ ఒకటే యూజ్ చేయండి, ఇంకా వేరే ఇండికేటర్స్ యూజ్ చేయకండి. ఇది ఎలా పనిచేస్తుంది అంటే మీకు ఇప్పుడు మీరు ఇలా ఒక లైన్ వచ్చింది కదా, ఈ లైన్ బ్రేక్ అయినట్టేనే అప్ సైడ్ బ్రేక్ అయితేనేమో పై సైడ్, డౌన్ సైడ్ బ్రేక్ అయితే డౌన్ సైడ్ అయితే స్టాక్స్ అయితే తీసుకోవాలి. జస్ట్ ఈ రోజే చూడండి, మీకు ఇలా మనకి ఇక్కడ ట్రెండ్స్ అయితే బ్రేక్ అయితే కాలేదు. ఈ టైంలో అయ్యింది. బ్యాంక్ నిఫ్టీలో కూడా ట్రెండ్స్ అయితే బ్రేక్ అయినాయి. సో ఇలా బ్రేక్ అయినప్పుడు ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ మనకి ఎక్కడైతే ఇక్కడ మనకి లైన్ బ్రేక్ అయిందో ఇవి ఆటోమేటిక్ గా ముందుగానే వచ్చేస్తాయి. లైన్స్ బ్రేక్ అవుతాయి. ఇక్కడ చూడండి, బ్రేక్ ఇలా లైన్స్ ముందుగానే వస్తాయి. ఇక్కడ బ్రేక్ అయినట్టయితే మనకు తెలిసిపోతుంది. అప్ సైడ్ బ్రేక్ అయితేనేమో సి సైడ్, డౌన్ సైడ్ బ్రేక్ అయితే బి సైడ్ అయితే తీసుకోవాలి. నేను ఇదే బ్రేక్ చేసుకుని, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసుకుని ఈ రోజు కాల్ కూడా ఇచ్చాను పుట్ సైడ్. అది కూడా మనకి మంచి అంటే వర్కౌట్ అయిపోయింది కాల్. అదే విధంగా మీకు అప్ సైడ్ కనుక ఇలా కనుక ఇలా జరుగుతున్నప్పుడు మార్కెట్ అప్ సైడ్ బ్రేక్ అయింది అనుకోండి, మీకు ఎలా అంటే ఇక్కడ చూడండి చూపిస్తాను. ఇక్కడ లైన్ లో ఇక్కడ చూడండి బయింగ్ బి వచ్చింది. ఇక్కడ ఈ లైన్ అప్ సైడ్ బ్రేక్ అయింది అనమాట. అప్ సైడ్ బ్రేక్ అయినప్పుడు ఇలా వస్తుంది. ఇలాంటప్పుడు మీరు ఈ లైన్స్ ఎక్కడ బ్రేక్ అవుతున్నాయో చూసుకొని మీరైతే స్టాక్స్ అయితే బై చేసుకోవచ్చు, సెల్ చేసుకోవచ్చు. ఇక్కడ సెన్సెక్స్ లో చూడండి, ఇక్కడ బయింగ్ అయితే జరిగింది. ఇక్కడ లైన్ అయితే బ్రేక్ అయింది. లైన్ బ్రేక్ అయినట్టునే మనకి ఎంత అప్ సైడ్ కి అయితే వెళ్ళిపోయిందో చూడండి. మళ్ళీ డౌన్ సైడ్ ఇక్కడ బ్రేక్ అయింది. ఇమీడియట్లీ మనకి డౌన్ సైడ్ కూడా వెళ్ళిపోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ బ్రేక్ అయిన వెంటనే మళ్ళీ ఇక్కడ మనకి డౌన్ సైడ్ అయితే వచ్చింది. ఈ ట్రెండ్స్ విత్ బ్రేక్ ఒక్కదాన్ని యూజ్ చేసి ఆటోమేటిక్ గా సిగ్నల్స్ అయితే జనరేట్ చేస్తుంది. వీటి లెవెల్స్ అయితే చూసుకోండి ఒకసారి. సెట్టింగ్స్ అయితే ఏటీఆర్ పీరియడ్ అయితే 14 పెట్టుకోండి. ఇక్కడ మీరు ఇంకా విజిబిలిటీలో ఒక్కటి వచ్చేసి ఇక్కడ మీరు 59, 59, 24 అయితే ఈ మూడు అయితే ఫస్ట్ మూడింటిని అయితే మీరైతే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అంటే మనకి అది టైం టు టైం అయితే సెట్ కాదు. ఆ మూడు లైన్స్ అయితే కరెక్ట్ అయితే సెట్ చేసి పెట్టుకోండి. ఈ విధంగా కనుక మీరు పెట్టుకొని ట్రెండ్స్ లైన్ తో కనుక ట్రేడ్ చేశారనుకోండి, మీకు మంచి మంచి ప్రాఫిట్స్ అయితే వస్తాయి. అదే విధంగా ఒకసారి హెచ్డిఎఫ్సిలో మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను చూడండి. ఇక్కడ మనకి బ్రేక్ జరిగింది. ఇక్కడ బ్రేక్ జరిగిన వెంటనే మనకి మొత్తం పైకి అయితే వెళ్ళిపోయింది. అదే విధంగా ఈ రోజు అయితే మనకైతే ట్రెండ్ అయితే దొరకలేదు. ట్రేడ్ అయితే ఇంకా మనకి ఈ టైంలో మనకి సిగ్నల్ అయితే రాలేదు. వస్తే గనక మనకి ఇందులో అయితే ట్రేడ్ అయితే జరిగేది. ఇక్కడ మనకి ఈ రోజు ఇంకా వేరే ఏదన్నా స్టాక్ లో ఒకసారి ట్రై చేయడానికి ట్రై చేద్దాం. సారీ, ఇక్కడ చూడండి, ఇన్ఫీలో చూడడానికి ట్రై చేయండి. యా, ఇన్ఫీలో అయితే మనకి ఆల్మోస్ట్ మనకి ఇక్కడ లాస్ట్ మినిట్ లో సెల్లింగ్ సైడ్ అయితే ఆపర్చునిటీ అయితే వచ్చింది. బట్ ఇంకా లాస్ట్ మినిట్ లో వచ్చింది, అది రాలేదు. ఒకసారి ఏదో ఒక స్టాక్ ఆల్మోస్ట్ ఇక్కడ చూడండి, మీరు ఎన్ఎస్సి ఇండియా ఓపెన్ చేసుకోండి. ఎన్ఎస్సి ఇండియా ఓపెన్ చేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ ఇక్కడ మీకు టాప్ లో కనిపించే 5 స్టాక్స్ ఉంటాయి కదా, టాప్ గెయినర్స్, 10 టాప్ లూజర్స్. వాటిలో ఉన్న స్టాక్స్ లోనే ట్రేడ్ తీసుకున్నా సరే మీకు బ్రేక్స్ జరిగినప్పుడు ట్రేడ్ తీసుకోవచ్చు.
ఇక్కడ చూడండి చెప్తాను క్లియర్గా. ఇక్కడ చూడండి ఎల్టీ విప్రోలో ఒకసారి ట్రై చేద్దాము. ఎల్ఎన్టీ ఎల్ఎన్టీ ఓకే. ఎల్ఎన్టీలో మనకి చూడండి ఇక్కడ బ్రేక్ అయితే జరిగింది, మొత్తం ప్రాఫిట్ వచ్చింది. ఎల్ఎన్టీలో ఒక ఎంట్రీ అయితే దొరికింది కదా. ఇంకొకటి వచ్చేసి మనకి విప్రో చూద్దాము. విప్రోలో అయితే చూడండి విప్రో లిమిటెడ్ ఇక్కడ చూడండి. విప్రోలో మనకి డౌన్ సైడ్ అయితే ఇక్కడ వచ్చింది, ఇక్కడ ఫేక్ బ్రేక్అవుట్ వచ్చింది మనకి, గాన్ ఇక్కడ లాస్ అయితే వచ్చింది. తర్వాత వచ్చేసి మనకి శ్రీరామ్ ఫైనాన్స్ చూడండి ఫ్రెండ్స్. ఈ శ్రీరామ్ ఫైనాన్స్ లో మనకి డౌన్ సైడ్ వచ్చిందా రాలేదా మనకి తెలిసిపోతుంది క్లియర్ అంటే క్లియర్ గా. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, మనకి మార్నింగ్ మనకి డౌన్ సైడ్ అయితే బ్రేక్ అయితే జరిగింది. బ్రేక్ జరిగిన వెంటనే మనకి ఇంత పెద్ద ప్రాఫిట్స్ అయితే వచ్చినాయి. ఇలా మీరు ఇది లైవ్ మార్కెట్ లో కూడా సేమ్ వర్కౌట్ అవుతుంది ఫ్రెండ్స్. నేను అన్ని వీడియోస్ లైవ్ లోనే చేసేవాడిని, బట్ ఇక్కడ టైం అయిపోయినది నేను చేసే టైంకి. బట్ ఇదైతే మీరైతే కొన్ని రోజులు అయితే పేపర్ ట్రైల్ అయితే ప్రాక్టీస్ చేయండి, తర్వాత రియల్ ట్రైల్ అయితే చేయండి. 99% అయితే సక్సెస్ రేషియో అయితే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు ట్రేడర్ భాస్కర్.